హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరెవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే. ఇది పొంగల్ రోజు మేమున్న ఏరియాలో ఒక జాతర అనేది జరిగిందండి. ఓకే. అక్కడ ఇందాక స్క్రీన్ పైన వచ్చింది కదా నేము. అది కన్నడ వర్డ్స్ అవైతే. ఓకే. చూడండి ఇదే ఈ తేరుని ఓకే. అమ్మవారిని ఆ తేరు లోపల ఉంచి ఊరంతా ఊరేగిస్తారు అంట. అక్కడ లోపల ఉన్న అమ్మవారొచ్చేసి బదారి బనశంకరి దేవి. ఇక్కడైతే చాలా అంటే చాలా నమ్ముతారు అమ్మవారిని. నెక్స్ట్ మీకు నేను చూపిస్తాను. చూడండి అమ్మవారిని ఏంటంటే అక్కడ ఆ రథానికి అలంకరించిన పూలను మనకి ఎవరికన్నా చేతిలోకొచ్చాయి అనంటే అక్కడ అందరూ అడుగుతున్నారు మాకు కావాలి, కావాలి ఫ్లవర్స్ అనేసి. అవి మనకొచ్చాయి, మన చేతిలోకి వాళ్ళిచ్చారు అనంటే చాలా అదృష్టంగా ఫీలవుతారు. అంటే మనకు చాలా మంచి జరుగుతుంది అని నమ్ముతారు ఇక్కడ మేమున్న ఏరియాలో. మా హస్బెండ్ వెళ్లి తీసుకొస్తున్నారు. అసలు మా లక్ ఏంటి అనంటే అలా వెళ్లారు, ఫాస్ట్‌గా చిక్కేసాయంట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా హస్బెండ్ అయితే చాలా షైగా ఫీలవుతారు. దేనికన్నా ఫ్రంట్‌కి వెళ్లి తీసుకోవాలి అనన్నా ఏదైనా. అలాంటిది దేవుడిదనే వరకు ఎందుకు కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళి అసలు ఎంత అంటే వితిన్ ఒక 5 మినిట్స్‌లో వచ్చేసారు. ఏంటి నిజంగా తీసుకొచ్చావా అని అన్నాను. నెక్స్టు చూడండి ఇలా అమ్మవారికి ఊరేగిస్తున్నప్పుడు అలా ఇవన్నీ పేల్చారు పటాకీలంతా. ఓకే. మా అమ్మాయి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయింది. నెక్స్టు మేము ఇలా ఫాస్ట్‌గా అంటే అప్పటికప్పుడు వితిన్ సెకండ్స్‌లో ఇది ఓకే అనుకోని వచ్చేసాము. మా హస్బెండ్ వచ్చే వరకే లేట్ అవుతుంది. అలాంటిది మా అమ్మాయి ఎక్కడికి వెళ్దాము అని అడగదు. చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్ మా పాప. అలాంటిది కింద వేరే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అనేసి వెళ్దాం, వెళ్దాం అని అడిగింది. అందుకే ఇంగ మేము కూడా వెళ్ళాల్సొచ్చింది. బాబు అయితే రాలేదు. మేమే ఇంగ పాపని తీసుకొని వెళ్ళాము. చూడండి ఇలా వెళ్ళాము మేము. ఇది ఫస్ట్ క్లిప్పు. చూడండి వెళ్ళాము. అలా రథం అయితే కదిలింది ఉన్న ప్లేస్ నుంచి. ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళి క్యాచ్ చేసి మళ్ళీ వీడియో అయితే తీశాను. ఇక్కడైతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నమ్ముతారు ఈ అమ్మవారిని. అంటే మనకు మంచి జరుగుతుంది అనేసి. ఓకే. అలా ఎంతమంది వచ్చారో చూడండి. అసలు జాతర అంటే ఆ వైబ్స్ అసలు నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. మార్నింగ్ నుంచి చాలా లోగా ఫీల్ అయ్యాను. అలాంటిది అప్పటికప్పుడు అనుకోని వెళ్ళడం చాలా బాగా అనిపిచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ జాతరలో ఒకటి జరిగింది ఏంటి అంటే, మా హస్బెండ్ వాళ్ళ స్టూడెంట్స్ కలిసారు. వాళ్ళు వచ్చి కూడా మాకలా దేవుడివి ఫ్లవర్స్ ఇచ్చారు. అట్లా ఇంకొకసారి మాకు దగ్గరకొచ్చాయి ఫ్లవర్సు. చూడండి జాతర అంటే ఇలాంటివన్నీ కామన్ కదా కిడ్స్‌కి. అలా అదెక్కేసి బాగా ఎగిరేస్తున్నారు పిల్లలు. చాలా హ్యాపీ వాళ్ళైతే. నెక్స్టు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళు కూడా కలిసారు. వాళ్ళనైతే నేను వీడియో క్లిప్ తీయలేదు. ఇలా అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారంట. అక్కడ లోపలున్నారు అమ్మవారు. కానీ ఎవరికీ కనిపిచ్చరు. చుట్టూ పూలతోటైతే కవర్ చేసుంటుంది. చూడండి అలా పూలు తీసి ఓకే. అలా మన పైకి హ్యాండ్స్‌లోకి వేస్తారు. అది మనం క్యాచ్ చేయాలి. అలా మాకు 2 టైమ్స్ వచ్చాయి ఫ్లవర్సు. ఇయర్ మాకు మంచి జరుగుతుంది అని ఈ ఫ్లవర్స్ తోటే మాకు అనిపిచ్చింది. దేవుడి కృప మా మీద ఉంది అనైతే నాకు అనిపిచ్చింది. నిజంగా చెప్తున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. నెక్స్టు మనకు జాతర అంటే దేవుడిని మొక్కుకుంటాము. ఇలా వెళ్తాము. ఓకే. హ్యాపీ. నెక్స్ట్ ఇంకెక్కువ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము లేడీస్ ఓకే. షాపింగ్. నిజంగా షాపింగ్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. కొన్ని కొన్ని థింగ్స్ అయితే చాలా లో అమౌంట్‌లో నాకైతే కనిపిచ్చాయి. కానీ ఎక్కువైతే నేను పర్చేస్ చేయలేదు. ఓకే. ఒక బ్యాగ్ తీసుకున్నాను. నెక్స్ట్ కిడ్స్‌కి కొన్ని థింగ్స్ తీసుకున్నాను. ఎక్కువైతే పర్చేస్ చేయలేదు. కానీ అవి కూడా చాలా అంటే చాలా లోగా అనిపిచ్చాయి. కొన్ని మాత్రం కొన్ని హై రేంజ్‌లో అయితే ఉన్నాయి. చూడండి నేను మళ్ళీ చూపిస్తాను. కన్నడ వర్డ్స్ ఇవి మీకేమన్నా కొంచెం అర్థమైతే చెప్పండి. ఇదిగో చూడండి. అక్కడ ఉంది కదా! ప్రతియొందు వస్తువిన బెಲೆ. అంటే అది ప్రతి వస్తువు 200 అంట అక్కడ ఆ షాప్‌లో ఏదన్నా తీసుకున్నా. ఓకే. ఇలా బ్యాంగిల్స్ కానీ, ఇలా చాలా స్టోర్స్ అయితే ఉన్నాయక్కడ. జాతర అంటేనే ఇవన్నీ వీళ్ళకి మంచి సేల్ కదా! నెక్స్ట్ మనకి ఎక్కడెక్కడ ఉన్న కొత్త కొత్త ఐటెమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఓకే. అసలు ఒక షాపుంది. ప్రతి ఒక్కటి 50 రూపీస్ అంట. చాలా అంటే చాలా బావున్నాయి. కానీ ఇంక అప్పటికే లేట్ అయింది. బాబు ఇంట్లోనే ఉన్నాడు అనేసి ఇంక మేము రిటర్న్ అయిపోయాము. ఓకే.
ఇలా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది నాకు పొంగల్ రోజు. ఇది పొంగల్ రోజు తీసిన వీడియో. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా ఊరి జాతర మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. ఇది ఎంట్రన్స్‌లో లాస్ట్ మేము వచ్చేప్పుడు ఇలా ఉంది. అంతా ఖాళీ అయింది. మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫుల్లు రష్‌గా ఉన్నది. ఇప్పుడైతే మొత్తం ఖాళీ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.